పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన పదాలివి. సుదీర్ఘకాలంగా ఆ ప్రాంతంలోని ఏదో ఒక దేశంలో ఏదో ఒక రూపంలో మంట మండుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ వంతు ఇరాన్కు వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఇరాన్ ప్రభుత్వం కూడా అంతే కఠినంగా నిరసనకారులను అణచివేస్తోంది. ఘర్షణల్లో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అటు ఆందోళనకారులకు అగ్రరాజ్యం అమెరికా మద్దతు ఇస్తూ సైనిక చర్యపై అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ఇరాన్ను హెచ్చరిస్తున్నారు. దీనికి ఇరాన్ ప్రభుత్వం కూడా అంతే ధీటుగా స్పందిస్తోంది. అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటామని, పశ్చిమాసియాలోని అగ్రదేశ స్థావరాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించడంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మరి ఇరాన్లో ఎందుకు ఈ ఘర్షణలు? వీటితో అమెరికా ఇజ్రాయెల్కు ఏం సంబంధం? అసలు ఇరాన్ భవిష్యత్ ఏంటి? డాలర్తో పోలిస్తే భారతదేశ కరెన్సీ రూపాయి విలువ 90 రూపాయలకు చేరితేని మనం కలవరపడిపోయాం. మరి అదే కరెన్సీ విలువ 12 లక్షల రియాల్స్కు పతనమైతే ఇంకెంత ఆందోళన చెందాలి? ప్రస్తుతం ఇరాన్లో చెలరేగిన ఘర్షణలకు ప్రధాన కారణం పతనమైన కరెన్సీ విలువ, క్షీణించిన ఆర్థిక పరిస్థితులే. రియాల్ కుదేలవుతూ ఉండడంతో ఇరాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రజల రోజువారీ జీవితం అస్తవ్యస్తమవుతోంది. దీంతో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక్కసారిగా తిరుగుబాటు మొదలైంది. ప్రవాసంలో ఉన్న యువరాజు రెజా పహ్లావీ పిలుపుతో డిసెంబర్ 28న ఆందోళనలు ఆరంభమయ్యాయి. అవి అంతకంతకు తీవ్ర రూపం దాల్చగా ఇప్పటివరకు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనల్ని ఇరాన్ ప్రభుత్వం కఠినంగా అణిచివేస్తోంది. ఇప్పటివరకు 11,000 మందిని సైన్యం అరెస్టు చేసింది. ఇరాన్ ఆందోళనకారులకు అగ్రరాజ్యం అమెరికా మద్దతు ఇస్తోంది. వారికి ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో ఇరాన్ ప్రభుత్వం కూడా ధీటుగా బదులిస్తోంది. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ పార్లమెంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్పై అమెరికా దాడి చేస్తే అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటామని, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడి చేస్తామని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ గాలిబాఫ్ హెచ్చరించారు. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ట్రంప్ అన్నది ఏంటంటే అక్కడున్న పబ్లిక్ అయితే ప్రజలు ఉన్నారో వాళ్ళ వ్యతిరేకంగా ఏమైనా అవుతే అమెరికా ఇంటర్ఫియర్ అవుతుందని చెప్తున్నారు. కానీ అమెరికన్ ఇంట్రెస్ట్ ఇస్ డిఫరెంట్. ప్రజలని కాదు, కానీ అక్కడ ఉన్న స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ తోని వాళ్ళ వ్యూహాలు మారుతున్నాయని తెలుస్తుంది. వెనెజులా ఎక్స్పెరిమెంట్ చూస్తే, ఇప్పుడు వెనెజులాలో మొన్న రీసెంట్ గా అయినా చూస్తే వెనెజులా అండ్ ఇరాన్ నెక్సస్ చాలా నుంచి ఉంది. ఎస్పెషలీ ఈ కరెన్సీ విషయంలో కానివ్వండి, ట్రేడ్ విషయంలో. కాబట్టి వాళ్ళిద్దరు యాక్సెస్ ఉంది అండ్ అమెరికా దాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. అయితే వెనెజులా లాంటి సిచ్యువేషన్ అవుతుందా అంటే ముందు వేచి చూడాలి. కానీ అమెరికాకు ఒక మంచి మళ్లీ అవకాశం ఇంటర్ఫియర్ కావడానికి. ఒకప్పుడు కూడా వాళ్ళ అణు ఆయుధాల ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయని ఇన్స్పెక్ట్ చేయించడం జరిగింది. దాంట్లో అక్కడ ఏం దొరకలేదు అప్పుడు, కానీ ఇది కంటిన్యూ చేస్తుంది. అయితే ఇప్పుడు ముందు ముందు చూస్తే ఇంకా యుఎస్ రోల్ ఇటువంటి వేరే వేరే ప్రదేశాల్లో ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంకా అవుతుందా అంటే చూస్తున్నాము. కానీ గ్రీన్లాండ్స్ అటువంటి పరిస్థితులు చూస్తే కూడా, కానీ గ్రీన్లాండ్స్ ఈ ఏరియాకి దూరంగా ఉంది బాగా జియోగ్రఫికలీ, భౌగోళికంగా. కాబట్టి ఇంటర్ఫరెన్స్ ఇమీడియట్లీ కాకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇరాన్, ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అమెరికా అక్కడ ఒక రోల్ ప్లే చేయాలని ప్రయత్నిస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంటే ఇరాన్ ప్రజలకు అపార గౌరవం. షియా మత నాయకుడైన ఆయన ఎంత చెబితే అంత అన్నట్లుగా నడుచుకుంటారు. ఇస్లామిక్ దేశాలు కూడా ఆయన్ను చాలా గౌరవిస్తాయి. కానీ ఇప్పుడు ఆయన మాటను కూడా ఖాతరు చేయటం లేదు. కారణం, తినడానికి తిండి కూడా దొరకక దుర్భరంగా మారిన రోజువారీ జీవితాలు. ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా కుప్పకూలిపోయింది. వచ్చి రావడంతోనే ట్రంప్ అణు ఆంక్షలతో ఇరాన్పై విరుచుకుపడ్డారు. ఇరాన్తో ముడిచమురు వ్యాపారం చేస్తున్న సంస్థలపై ఆంక్షల కొరడా ఝుళిపించారు. అందులో చైనాకు డిస్కౌంట్తో చమురు విక్రయిస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. అదే సమయంలో గతేడాది ఐక్యరాజ్య సమితి ఇరాన్పై అణు ఆంక్షల్ని పునరుద్దరించింది. దాంతో విదేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు స్తంభించిపోయాయి.
ఆయుధ ఒప్పందాలు నిలిచిపోయాయి. డాలర్తో పోలిస్తే ఇరాన్ రియాల్ విలువ దారుణంగా పతనం కావటం ఆరంభమైంది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. సామాన్య ప్రజల జీవితం ఈ రోజు గడవటం ఎలా అన్నట్లు మారిపోయింది. ఫలితమే ప్రజల్లో ప్రభుత్వం పట్ల మొదలైన తిరుగుబాటు. అంతర్గతంగా ఇరాన్ ప్రజలు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వంలో అవినీతి, అసమర్థ నిర్వహణ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. పవర్ గ్రిడ్ల వైఫల్యంతో ఇరాన్లో గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. తీవ్ర చలి వాతావరణం వేళ ఇంధన సంక్షోభం వెంటాడుతోంది. దేశంలో భారీ స్థాయిలో సహజ వాయువు, ముడి చమురు నిక్షేపాలు ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వ్యవస్థను సిద్ధం చేసుకోలేదనే వాదన ఉంది. దీంతో కీలక సమయాల్లో ఇంధన సంక్షోభం ఏర్పడుతోంది. ఇంతటి కష్ట సమయంలో ఏ దేశ సాయమూ ఇరాన్కు అందటం లేదు. ఇస్లామిక్ ప్రపంచంలో ఇరాన్ దాదాపు ఒంటరి. రష్యా మిత్రదేశమే అయినా ఉక్రెయిన్ యుద్ధంతోనే అది తలమునకలై ఉంది. ఇన్ని పరిస్థితుల మధ్య ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమై ప్రజల ఆందోళనకు కారణమైంది. اماکن عمومی مثل مترو و خودروهای آتش‌نشانی و اتوبوس به آتش کشیده شد. در برخی شهرهای کشور ఇరాన్ ఆందోళనకారులకు అమెరికా మద్దతు ఇవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇరాన్కు అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్తో తీవ్ర శత్రుత్వం ఉంది. అందుకే హమాస్కు ఇరాన్ మద్దతుగా నిలిచింది. ఇజ్రాయెల్పై దాడి చేస్తున్న లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లకు మద్దతు ఇస్తోంది. యెమెన్లోని హూతీ ఉగ్రవాదులకు కూడా ఇరాన్ అండ ఉంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని అమెరికా ప్రధాన ఆరోపణ. ఈ కారణంతోనే గత ఏడాది జూన్లో ఇరాన్ అణు స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. అయినా ఆ దేశం తగ్గేదే లేదంటోంది. ఈ కారణాలు అన్నీ కలగలిపి ఇరాన్ ప్రభుత్వంపై అమెరికా ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇజ్రాయెల్ కూడా పరిణామాల్ని ఎప్పటికప్పుడు గమనిస్తోంది. ఇప్పటికే హమాస్తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఒకవేళ ఇరాన్ దాడి చేస్తే తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇరాన్పై ట్రంప్ ఇప్పుడు కత్తులు నూరుతున్నా ఒకప్పుడు అది అమెరికాకు మంచి మిత్రదేశమే. 1978-79లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చే వరకు అమెరికా ఇరాన్ మధ్య సంబంధాలు 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు సాగాయి. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వస్త్రాలు తయారు చేయరాదని ఇప్పుడు చెబుతున్న అమెరికాయే గతంలో ఆ దేశంలో తొలి అణు రియాక్టర్ ఏర్పాటు చేసింది. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న యురేనియం ఆయుధాలు సరఫరా చేసేది. ఒకప్పుడు పశ్చిమాసియాలో అమెరికాకు అత్యంత ప్రీతిపాత్ర దేశం ఇరాన్. అయితే ఇస్లామిక్ తిరుగుబాటులో తనకు అనుకూలమైన రాజు మహమ్మద్ రజా పహ్లావి అధికారం కోల్పోవడంతో పరిస్థితులు మారిపోయాయి. సుప్రీం లీడర్గా ఎన్నికైన ఐతుల్లా రుహొల్లా ఖమేనీ అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆరంభించారు. కొత్త ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరచుకోవాలని అమెరికా ప్రయత్నించినా 1979లో విద్యార్థులు ఇరాన్ రాజధాని టెహరాన్లోని రాయబార కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకోవడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. 52 మంది దౌత్యవేత్తల్ని విద్యార్థులు బందీలుగా తీసుకున్నారు. త్వరగానే ముగుస్తుందని భావించిన సంక్షోభం 400 రోజుల పైగా సాగింది. అక్కడి నుంచి మొదలైన అమెరికా ఇరాన్ శత్రుత్వం ఇప్పటి వరకు వచ్చింది. అమెరికాకు ఇజ్రాయెల్ మిత్రదేశం కాబట్టి దానితోనూ ఇరాన్ శత్రుత్వం పెట్టుకుంది. هنوز که هنوز بساطش برادرش میگفتش که پهنه و دیدیم که خبری ازش نیست. آدم‌هایی هستن ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఇరాన్లో ఆందోళనలు అంత త్వరగా ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్పై అమెరికా జోక్యం చేసుకుంటే ఆ దేశం పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దెదించి తనకు అనుకూలమైన వారిని గద్దె మీద కూర్చోపెట్టాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే కొత్తగా ఎవరు అధికారం చేపట్టినా ఇరాన్ ఆర్థిక పరిస్థితిని, అంతర్యుద్ధాన్ని నిలువరించే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల అన్నీ గమనిస్తే ఇరాన్ భవిష్యత్తే ఒక రకంగా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఇప్పుడు. సో ఎటువంటి చర్యలైనా అక్కడ గవర్నమెంట్ ఈ యాజిటేటర్స్ పైన తీసుకుంటే మేము ఒక మిలిటరీ ఫోర్స్ యూజ్ చేస్తాము అన్న వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఉదాహరణకు ఇటు శ్రీలంకలో కానీ, అలాగే బంగ్లాదేశ్లో కానీ, అలాగే నేపాల్లో కానీ ఇదే విధంగా
విధమైన చర్యల్ని అమెరికా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రతి దేశంలోని ఒక అల్లజడి వాతావరణాన్ని ఇండైరెక్ట్గా సృష్టించడం, అలాగే ఈ అల్లజడి వాతావరణాన్ని కంట్రోల్ చేయడం, అలాగే ఆయిల్పై శాంక్షన్స్ విధించడం, సో ఇవన్నీ కూడా అమెరికా బయట దేశ యొక్క విషయాలలోని, అంతరంగిక విషయాలలోని అమెరికా తనకు అనుకూలంగా మలుచుకుంటుందా అని ఒక ఆలోచన కూడా ఇక్కడ మనం చేయొచ్చు. సో ఇంటర్నేషనల్గా ఆయిల్ అంతా కూడా అమెరికానే కంట్రోల్ చేయాలి, అమెరికానే ఆయిల్ వ్యాపారాన్ని చేయాలి, అలాగే రిసోర్సెస్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలన్న ఆలోచన కూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. అమెరికా ఇటీవలే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పేరుతో వెనజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను నిర్బంధించి తమ దేశ జైల్లో ఉంచింది. ఆ దేశంలోని చమురును స్వాధీనం చేసుకుంటామని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. వెనజులాకు తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా ప్రకటించుకున్నారు. ఇక తర్వాత వంతు క్యూబా, కొలంబియాలదే అని పేర్కొన్నారు. ఇలా ట్రంప్ తన మాట వినని దేశాలను దారికి తెచ్చుకునే పనిలో ఉన్నారు. ట్రంప్ వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఏ దేశంపై ఎప్పుడు విరుచుకుపడతారో తెలియని పరిస్థితి. ఇరాన్ను కూడా అలాగే దారికి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. అది ఇరాన్ అయినా మరే దేశమైనా అగ్రరాజ్య జోక్యం మితిమీరితే ప్రపంచంలో ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఉంది. యుద్ధాలు, ట్రంప్ సుంకాలతో గందరగోళంగా మారిన ప్రపంచం మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తోంది.